యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఈ లైవ్ ద్వారా నాతో మాతో మీ చల్లని మెల్లని స్వరాన్ని వినిపించమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా తాకండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి. మీ శాంతి కలగచేయండి. మీ సమాధానముతో నింపండి. వారి వారి శరీరంలో ఉన్న సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక, ఉద్యోగ, వివాహ జీవితములు, వ్యాపారములు, చేతి పనులలో వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య క్రీస్తు యేసు నామములో తొలగించండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, మీరు కార్చిన రక్తములో పాప క్షమాపణ, మా నిమిత్తం ఆ శిలువలో నాయన మీరంతగానో బాధించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు, కొట్టబడ్డారు నాయన. వ్యసనాక్రాంతులుగా మా బలహీనతను, మా వ్యాధిని భరించారు, వహించారు నాయన. అందుకు వందనాలు. లైవ్ ద్వారా ఎవరైతే తండ్రి ఐక్యమై ఏకమై ఏకీభవిస్తున్నారో వారందరి కన్నీరు దుఃఖము సంతోషంగా మారుడుగాక. వారి జీవితాలు ఇంతవరకు చూడని విజయాలు యేసు నామములో ఇక నుండి చూచుదురుగాక. వారి సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. గృహం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, వివాహము కాని వారికి, మరి ముఖ్యంగా నాయన ఎవరైతే గర్భఫలము లేదని బాధతో ఎదురు చూస్తున్నారు, మరి జీవితాల్లో గర్భఫలాన్ని తెరవండి ప్రభా. స్టడీస్లో ఉన్న బిడ్డల్ని బ్లెస్ చేయండి. వారి వారి చేతి పనులను దీవించండి. 10th క్లాస్ రాస్తున్న, ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు, రాస్తున్న బిడ్డల్ని బ్లెస్ చేయండి ప్రభా, దీవించండి. మంచి జ్ఞానముతో నింపండి. ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా నాయన కావలసిన జ్ఞానమును, తెలివిని, సమయస్ఫూర్తితో కూడిన వివేచన, ఆలోచన దయచేయండి. అవును తండ్రి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అడగవలనన్నావు. అడుగు ప్రతివాడు పొందునన్నావు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగమన్నావు. అడుగుతున్నాం ప్రభా. ఈ బిడ్డలందరి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చక్కగా వ్రాయడానికి ఆ పిల్లలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఫర్దర్ స్టడీస్ ఉన్నతంగా ఉండాలా, మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా నాయన రక్షణ అనుభవం లేనటువంటి వారు రక్షణలోకి వచ్చినట్లుగా సాయం చేయండి. మరి పాపాలు, మరి బలహీనతలు, మరి రోగాలు, మరి సమస్యలు తీర్చబట్టమే కాకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడు మా పర్పస్ ఏంటో మెరిగి దాని మీద ఫోకస్ పెట్టినట్లుగా కృప దయచేయండి నాయన. కన్నీరంతా తుడవండి, దుఃఖమంతా తొలగించండి. మరి హృదయ వేదన, కన్నీరు తేలికగా మార్చబట్టకు సాయం చేయండి. ఈ దినము నుంచి వారి జీవితాల్లో అద్భుతాలు వెంటాడునుగాక, సమాధానం కలుగునుగాక. మీ శాంతి సమాధానం మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఎవరైతే ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో, అప్పుల చేత తండ్రి తీర్చుకోలేక, తండ్రి చీకటితో, పాపముతో, బలహీనతతోనైనా ఎవరైతే పోరాడుతున్నారో ప్రభా, వారి జీవితంలో ఉన్న ప్రతి పాప బంధకాలు, బలహీనతలు దేహములకెళ్ళి, ఆత్మ శరీరములకెళ్ళి, యేసు నామములో వారి కుటుంబములకెళ్ళి తొలగిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో గద్దిస్తున్నాం. నజరేయుడగు క్రీస్తు యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. నీ నామములో తండ్రి బలమైన కార్యములు చేయండి. శాంతితో నింపండి. చక్కటి సాక్ష్యములు తిరిగి చెప్పినట్లుగా మీరు జరిగించబోతున్న కార్యాలకై వందనాలు. ఇంతవరకు నైనా జరిగిస్తున్న కార్యాలకై వందనాలు, జరిగించబోయే కార్యాలకై స్తోత్రాలయ. ఈ జనవరి, ఫిబ్రవరి నైనా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడం. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడన్నావు. నీ చేతులు చెక్కుకున్నావు. మమ్మల్ని గాయపనాస్తాలు దాచిపెట్టావు నాయన. ఈ సంవత్సరం మీరు వాగ్దానం చేసినట్లుగా ఈ మంచిని కనపరుస్తాను, ప్రత్యక్షపరుస్తానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన. ఈ మంచినంతా ప్రదర్శించండి. ఎవ్రీ మంత్ అయ్యా ఒక అద్భుతాన్ని చూడగలగాల.
ఒక కార్యాన్ని మేము పొందగలగాల ప్రభా. ఈ మార్చి నెలలో నాయన వారు ఏదైతే అడుగుతున్నారు, ఏది ప్రారంభిస్తున్నారు, ఏది మొదలు పెడుతున్నారు, ఏది జరిగించుకోవాలని ఆశపడి ప్రయత్నము చేస్తున్నారు, వారి ప్రయత్నాలు 100% సఫలమవునుగాక. వారి ప్రయత్నం నజరేయుడగు యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. అయ్యా తండ్రి, జరిగించమని వేడుకుంటున్నా. వారు జరిగించుకునే కార్యములన్నీ కూడా దిగ్విజయంగా, విజయవంతంగా అయ్యా ఆరంభించి విజయవంతంగా ముగించుకోవడానికి సాయం చేయండి. గృహాలు లేని వారికి, ఉద్యోగాలు లేని వారికి, స్థలాలు లేని వారికి, మందిరము లేని వారికి, ప్రజలు లేకుండా ఆత్మలో తండ్రి అయ్యా చెదరైపోతున్న ప్రతి చోట మరలా ఒక ఉజ్జీవాన్ని కలగచేయమని వేడుకుంటున్నా. ప్రతి వారి జీవితంలో సంతోషాన్ని ప్రసాదించండి, నెమ్మది కలగచేయండి నాయన. థ్యాంక్ యూ. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు, మీరు ముడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి డియర్ బ్రదర్ని, డియర్ సిస్టర్ని ప్రభా మీరు తాకుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి వారి కన్నీరు యేసు నామములో తొలగిపోనుగాక. ఎవ్రీ చర్చ్ రివైవల్ అవునుగాక, ఉజ్జీవపరచబడునుగాక. అన్నిటికంటే ముఖ్యంగా నాయన మీరు త్వరగా రాబోతున్నారయ్యా. దేశ విదేశాలు జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల మధ్యలో నాయన సంఘాన్ని కాపాడండి, సంఘాన్ని ఆయత్తపరచండి, సంఘ బిడ్డల్ని ప్రభా అనగా లోకములో ఉన్న ప్రతి క్రీస్తు నందున్న ప్రతి కుమార్తెను కుమారుని భద్రపరచండి నాయన. మీరు వచ్చే లోపల అనేకులు సిద్ధపడి స్థిరపడి ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం, విశ్వాసం వారి జీవితంలో, మా జీవితంలో ఉంచమని, జరిగించమని వేడుకుంటున్నా. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ యేసు నామములో కలుగునుగాక. అయ్యా కృప వెంబడి కృప దయచేయండి. అయ్యా కృప వెంబడి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నా. మీ వద్దకు వచ్చువాని ఏ మాత్రం కూడా త్రోసివేని గొప్ప దేవుడవు నాయన. కలవరిలో నా కొరకు, మా కొరకు లెంట్ డేస్లో నాయన, తన ఉపవాస దినాల్లో ఎవరైతే ఉపవాసం ఉండి నాయన ప్రార్థిస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు, ఉపవాసం ఉండి తండ్రి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబు యేసు నామములో కలుగునుగాక. దేహములో స్వస్థత కలుగునుగాక. మీ నామములో శాంతి సమాధానము కలగచేయమని మీరు అలా జరిగిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్నా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి దేశ విదేశాల్లో అనగా మరి ఇరాన్, అలాగే అమెరికా, అలాగే ఇస్రాయెల్ ప్రాంతములో జరుగుతున్న యుద్ధాలు, తద్వారా అనేకులు మరి చనిపోవటం మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా జరగాల, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి బైబిల్లో వ్రాయబడ్డట్టుగా మరి ఇటువంటి ఈ సమయంలో మరి మన జీవితాన్ని మనం సమర్పించుకుంటూ వేరే వారి కొరకు మనం ప్రార్థించాలా. నా దేశాల్లో నెమ్మది కలుగునట్లుగా, మరి సమాధానము కలుగునట్లుగా ప్రార్థించాలా. మరి ఎక్కడ మతం ఉంటుందో, నిజమే ఎక్కడ విద్వేషాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మరి ఆ రాజ్యాలు మరి కూలిపోవటం, మరి అనేక సమస్యలు తలెత్తటం మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనందరికి కూడా తెలుసు ప్రియులారా. అయితే మరి వారందరి కొరకు మన బాధ్యత ఏంటంటే ప్రార్థిస్తూ ఉండాలా. మరి ఈ ఉపవాస దినాలు మనమందరూ ఉపవాసం ఉండి లెంట్ డేస్లో 40 days మీరు అందరు కూడా ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మీరు ఏదైతే ఉపవాసం ఉండి మరి కన్నీరు విడుచుచు దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నారో ఈ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చునుగాక. థ్యాంక్ యూ. మరొకసారి థ్యాంక్ యూ బ్రదర్. వాచ్ చేస్తున్న సిస్టర్ గారికి, బ్రదర్ గారికి, అలాగే మీ కుటుంబాలకు దేవుడు శాంతి సమాధానం కలగచేయునుగాక. నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగాక.